నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్న ఎండలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ వెల్లడి. సామాన్యుడికి సాయంగా జనరిక్ మందులు అందుబాటులోకి ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. ఆలగడ్డ అహోబిలం క్షేత్ర ఎగువలో హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ జ్వాలా నరసింహుడు. మార్చి నెల 9వ తేదీ ఆదివారం నాడు నేషనల్ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. నవోదయ 2.0లో భాగంగా నిర్వహించవలసిన గ్రామసభ మీటింగ్లు, నాటసార నిర్మూలన గోడ పత్రికలో విడుదల సీఎం కృష్ణమూర్తి. నంద్యాల పట్టణంలో ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నా పోలీస్ నిఘా కెమెరాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. బంగారం ధర అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు. వ్యాపారం లేక వెలువెలబోతున్న బంగారు షాపులు. మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ మప్మా మహిళా ఉద్యోగస్తులకు క్రీడా పోటీలు. నంద్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో పట్టణ గ్రామీణ వాసులు ఉదయం 10 దాటితే బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. బాణుడి ప్రతాపానికి పాఠశాలల విద్యార్థులు, సాధారణ ప్రజానికం అల్లాడిపోయారు. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండుతూ ఉంటే రానున్న రోజులు ఇంకెంత తీవ్రంగా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎండలు మరీ ఎక్కువగా ఉంటున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా వైద్య శాఖ జిల్లాధికారి వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలో విపరీతంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా సమయానికి నీళ్లు తాగాలని, జ్యూస్, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని, తాగునీటిపై కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు జాగ్రత్తలు తెలియజేశారు. అతి భయంకరంగా ఉన్నాయి ఎండలు. ఈ ఎండలకే చచ్చిపోతారు జనాలు మాత్రం. ముస్లిం ఉతక ఇంకా ఎండలకు బయటకు వచ్చినారంటే ఎండలకు చనిపోయేది గ్యారంటీ. ఫుల్ ఇంత ఎండలు ఇప్పుడే ఉన్నాయి. కనీసం ఎక్కడన్నా ట్రాఫిక్లో అంత ఏదన్నా కొంచెం నీడలకన్నా ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది ప్రజలకి. ఈ ట్రాఫిక్లో ప్రతి చోట సిగ్నల్స్ పడుతుండే ఆ ట్రాఫిక్లో ఇరక్కపోయి ఎండలకు ఉండాలంటే ఎంత పెట్టతో సోస్ వచ్చి నోరెండిపోయి ఆరిపోయి పడిపోతారు. కొంచెం గవర్నమెంట్ చూసి కొంచెం వాటర్ ఎక్కడైనా తాగనికి వాటర్ సప్లై చేసి కొంచెం నీడగా ఉంటే బాగుంటుంది ఎక్కడ ట్రాఫిక్లలో అట్లా. ముఖ్యంగా ఎండలు కూడా మార్చిలో దాదాపు ఇప్పటికీ 40-41 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున ఈ సమ్మర్లో ఆ వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ పనులు వాళ్ళు ఉపాధి హామీ కూలీలు కానీ ఉదయం అర్లీగా పనులకు వెళ్ళి త్వరగా ఇంటికి వచ్చి 12 కల్లా వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే దుస్తులు కూడా కాటన్ దుస్తులు ధరించడము, తర్వాత నీరు ఎక్కువగా త్రాగడము, పనికి వెళ్ళిన చోట కూడా నీరు సరిపడా మజ్జిగ కానీ జాగ్రత్తగా అందుబాటులో ఉంచుకొని తీసుకోవాలి. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ సంబంధించి కూడా మనకు అన్ని రకాల ఓఆర్ఎస్ ప్యాకెట్ అన్ని చోట్ల అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆశా, ఏఎన్ఎంస్, అలాగే పిఎస్సి లెవెల్లో మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి. కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఆశా వర్కర్లు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పడం జరిగింది. తద్వారా వాళ్ళు ఏవైనా కొద్దిగా పార్టీ డిహైడ్రేషన్ జరిగిన వాళ్ళ వెంటనే ఈ ఓఆర్ఎస్ ద్రావణం 1 లీటరు నీళ్ళలో ఈ ఓఆర్ఎస్ ద్రావణం కలుపుకొని తాగుతూ ఉండడం చాలా మంచిది. దీని ద్వారా శరీరంలో నుంచి లాస్ అయిన లవణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ న్యూట్రలైజ్ అయ్యి మరీ శరీరానికి అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఖచ్చితంగా ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎండలో ఎక్కువ తిరుక్కోకుండా పిల్లలు కానీ, ముఖ్యంగా పెద్దలు కానీ, ముఖ్యంగా వృద్ధులు కానీ తగు జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ సీజన్లో కొన్ని వాటర్ ప్రాబ్లం కూడా అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటర్ పనులకు వెళ్ళిన చోట్ల వాటర్ సామాన్యుడికి సాయంగా జెనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల నూనెపల్లె అశోక్ నగర్లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన మెడికల్ స్టోర్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమార్ మాట్లాడుతూ మంచి లైఫ్ అంటే బాగా పైసలు ఉండడం కాదు, హెల్దీగా ఉండడం. ఈ విషయం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర సర్కార్. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన స్కీమ్ ద్వారా జనానికి అతి తక్కువ ధరలకే మందులు అందిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జన ఔషధి జెనరిక్ మెడికల్ స్టోర్లు ఏర్పాటైతే మన జిల్లాలో అందులో 11 షాపుల వరకు ఉన్నాయని, మెడికల్ షాపులకు ఈ జెనరిక్ షాపులకు తేడా ఏంటి, ఈ షాపుల్లో ఎంత తక్కువ రేట్లో మందులు దొరుకుతాయని, మెడికల్ స్టోర్లో అధిక రేట్లు ఉన్నాయని ప్రజలు ఈ అవకాశాన్ని నిర్ణయించాలని తెలిపారు. ఈ సంవత్సరం మార్చి 7వ తారీఖుని జన ఔషధి దినోత్సవంగా మనం జరుపుకుంటాం. కారణం ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే ఒక కార్యక్రమాన్ని మనకి తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కీమ్ని బాగా ప్రమోట్ చేయాలి, అలాగే ప్రజలకు ఎఫోర్డబుల్ ప్రైసెస్కి క్వాలిటీ మెడిసిన్ అందుతుంది. అంటే తక్కువ డబ్బులకే చక్కటి మెడిసిన్ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తాము అని ప్రమోట్ చేసే ఉద్దేశంతో మార్చి 7న మనం ఈ కార్యక్రమం జరుపుకుంటాం. మన జిల్లాలో చూస్తే జన ఔషధి కేంద్రాలు మనకి 10 ఉన్నాయి. ఇంకా మరిన్ని ప్రమోట్ చేయాలన్నది ఆలోచన. PACS ద్వారా ప్రమోట్ చేయడానికి, రెడ్ క్రాస్ ద్వారా ప్రమోట్ చేయడానికి, అలాగే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రమోట్ చేయడానికి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా ప్రమోట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు చూస్తే ఇక్కడే ఈ షాప్లోనే మనం చూసాము జన ఔషధి కేంద్రంలో ఈ డ్రగ్ మనకి షుగర్కి వాడతారు. ఇది ఇక్కడ మనకి 9 రూపాయలు జన ఔషధి కేంద్రంలో. ఇది ఎన్నో ఈ ప్రతి బ్యాచ్ కూడా అన్ని టెస్ట్స్ పాస్ అయిన తర్వాత ఇది బయటకు వస్తుంది. సో థెరప్యూటిక్గా దీని వాల్యూ ఎంత ఉందని 100% చెక్ అయిన తర్వాతే వెళ్తుంది. బట్ ఇదే స్ట్రిప్ బ్రాండింగ్ చేసి బయట షాప్స్లో మీకు 50 రూపాయలకి దొరుకుతుంది ఇది. అలాగే ఈ మెడిసిన్ చాలా మంది మనకి ఏదైనా చిన్న చిన్న గాయాలున్నా ఏదైనా ఈ పౌడర్ వాడతారు, మనకి అయోడిన్ పౌడర్. ఇది ఇక్కడ 18 రూపాయలు. ఇదే బాటిల్ మీరు బయట తీసుకుంటే 100 రూపీస్ అవుతుంది. ఎక్కువగా మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ వాడే డ్రగ్ ఆస్పిరిన్. ఇది 30 రూపీస్. ఇదే బయట మెడికల్ షాప్లో చూస్తే 150 రూపాయలకి దొరుకుతుంది. సో ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మన డిస్ట్రిక్ట్కి సప్లై చెన్నై, బెంగళూరులో మనకి జన ఔషధి యొక్క హోల్సేల్గా మనకి పంపించే పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మనకి వస్తాయి. సో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ కూడా జన ఔషధి కేంద్రాలను సద్వినియోగపరచుకోవాలి. తక్కువ ధరకు దొరుకుతుంది కదా, క్వాలిటీ లేదేమో అని అనుకుంటారు, కాదు. అందుకనే జన ఔషధి కార్యక్రమం కూడా పబ్లిక్ సెక్టార్లో ఉన్న, ఫార్మస్యూటిక్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. బ్రాండింగ్తో ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇస్తున్న డ్రగ్స్, అలాగే జన ఔషధి కేంద్రం ద్వారా వస్తున్న డ్రగ్స్ రెండు క్వాలిటీ ఒక్కటే. కానీ ఇది చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది కాబట్టి ప్రజలు సద్వినియోగపరచుకోవాలని నేను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు. అహోబిలం జనరల్ మేనేజర్ మురళీధరన్, జాబితా సలహా సభ్యులు వైకుంఠం, మణిందర్, అడ్మినిస్ట్రేషన్ సుదర్శన్ల ఆధ్వర్యంలో కన్నుల పండుగలా జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ రోజున శుక్రవారం ఉదయం శ్రీ జ్వాల నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి పల్లకిలో కొలువుదీర్చి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ మాడవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు అర్చకులు వేద మంత్రాల మధ్య పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి శ్రీ జ్వాల నరసింహస్వామి హనుమంత వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం హనుమంత వాహనంపై స్వామివారిని కూర్చుండబెట్టి ఆలయ మాడవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు.
మార్చి నెల 9వ తేదీ ఆదివారం నాడు నేషనల్ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ జాబ్ మేళా యందు హైదరాబాద్కు చెందిన వైఎస్కే ఇన్ఫోటెక్ లిమిటెడ్, ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీస్, జీజే సొల్యూషన్ సంస్థలు వివిధ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఫాక్స్కాన్ కంపెనీ ఇంటర్వ్యూకు 18 నుండి 28 సంవత్సరాలలోపు వయసు కలిగి 10th ఇంటర్ డిగ్రీ పాస్ లేక ఫెయిల్ అయిన అమ్మాయిలు హాజరు కావచ్చు. ఎంపికైన వారికి నెలకు 13,652 రూపాయల జీతంతో పాటు ఉచిత రవాణా మరియు వర్కింగ్ టైంలో ఉచిత భోజన సౌకర్యం కల్పించబడును. జీజే సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలో ఇంటర్వ్యూకు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయసు కలిగి ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు అందరూ అర్హులని తెలియజేశారు. పైన తెలిపిన అర్హతలు కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీనివాస నగర్లో ఉన్న నేషనల్ డిగ్రీ కళాశాలకు చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన జిరాక్స్ ధృవపత్రాలు, ఒరిజినల్ ఆధార్ కార్డ్, 2 పాస్పోర్టు ఫోటోలను తీసుకుని రావాలి. నంద్యాల మరియు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. నంద్యాల యందు ఆదివారం రోజు అనగా 9వ తేదీ ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒక జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని చెప్పి తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. చాలా రోజులుగా ఈ మధ్యకాలంలో కంపెనీలు అంతగా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడానికి రావడం లేదు. అటువంటి తరుణంలో ఈ యొక్క జాబ్ మేళాను ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వైఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు, అలాగే జీజే సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు ఇరువురు కలిసి ఒక సంయుక్త కార్యక్రమాన్ని ఇక్కడ నేషనల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఉద్యోగ వివరాల్లోకి వస్తే, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి మరి అభ్యర్థులు ఫీమేల్ కానీ మేల్ కానీ ఉండవచ్చును. ప్రధానంగా ఎక్కువ శాతము ఫీమేల్ జాబ్స్ కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను. మరి వయసు రీత్యా చూసుకుంటే 18 సంవత్సరాలు నిండిన వారు, 28 సంవత్సరములకు లోపల ఉన్నవారు మాత్రమే అర్హులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా విద్యార్హతలను పరిశీలిస్తే మరి 10th క్లాస్ పాస్ అయిన వారు కానీ, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కానీ, డిగ్రీ పాస్ అయిన వారు కానీ, అప్ టు డిగ్రీ వరకు క్యాండిడేట్స్ ఎవరైనా కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అంటే వారి వారి చదువులను బట్టి వారి యొక్క అర్హతలు, వారికి ఇచ్చే ఉద్యోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా చెప్పాలంటే డిగ్రీ చదివిన గ్రాడ్యుయేట్స్ కొరకైతే ఇది చక్కటి అవకాశం అని చెప్తున్నాను. ఇందులో ప్రధానంగా ఈ యొక్క ఐఫోన్ కంపెనీ వారు, అంటే మనకందరికీ యాపిల్ ఐఫోన్ అని చెప్పి అందరికీ తెలుసు. యాపిల్ ఐఫోన్ నందు టెక్నీషియన్స్గా, అసిస్టింగ్ టెక్నీషియన్స్గా, అంటే టెక్నికల్గా వాళ్ళకి అసిస్ట్ చేయడం కోసం వారికి సభ్యులను ఎంపిక చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా దాదాపు వచ్చేసి ఒక్కొక్క కంపెనీలో 300 చొప్పున వేకెన్సీలు ఉన్నాయని చెప్పే అంశాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ ఉద్యోగంలో ప్రారంభంలో చేరిన వారికి మరి చక్కటి అవకాశాలు కూడా ఇస్తున్నారు వీరు. ఇది బేసిక్ పే 13,927 రూపాయలుగా ఉంటుంది. ఆ తర్వాత వీరికి ఈపీఎఫ్, ఈఎస్సి కూడా ఉంటుంది, అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇస్తారు. అది 1,775 రూపాయలు ఉంటుంది. అలాగే బోనస్ కూడా ఉంటుంది. మరి ఈ బోనస్ 1,500 రూపాయలు ఉంటుంది. అలాగే హాస్టల్ అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. హాస్టల్ అలవెన్స్ 2,000 రూపాయలు. ఇలా మొత్తంగా తీసుకున్నట్లయితే దాదాపు 1,500 చిలుకు, అంటే 1,600 దరిదాపు కూడా ఒక్కొక్కరికి నెలకు వచ్చేసి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు సిటీలో కొన్ని ప్రాంతాలకు వచ్చేసేసి ఇది యొక్క బస్సులు వచ్చేసి కంపెనీ బస్సులే పెడతారు. కంపెనీ బస్సుల ద్వారా వీరిని వచ్చేసి చేర్చడము, మరి తీసుకొని రావడము, పిక్ అండ్ డ్రాప్ అనేది జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ప్రధానంగా చెప్పాలని చెప్తే ఇందులో వర్కింగ్ ప్లేస్లో వచ్చేసి వీరికి భోజన సదుపాయం కూడా కల్పించడం అనేది జరుగుతుంది. మరి కంపెనీ ఎక్కడ ఉంది, వర్క్ లొకేషన్ అని చెప్తే ఇది ఫాక్సాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీస్ అనే సంస్థ. ఇది హైదరాబాద్లోని కేకే పార్క్, తుక్కుగూడ
లో రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్లోనే ప్రాపర్ సిటీలోనే ఉంటుందని చెప్పే అంశాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి అవకాశాన్ని మీరు దక్కించుకోవడం కోసం తప్పకుండా వచ్చి మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక ఈ సంస్థలో పనిచేసే వారికి వచ్చేసి మరి లేడీస్కి వచ్చేసి పూర్తిగా భద్రత కల్పిస్తామని చెప్పేసి ఈ కంపెనీ వారు తెలియపరచడం జరిగింది. ఎలాంటి సందేహాలు లేకుండా సంతోషంగా ఈ కంపెనీలో పనిచేయవచ్చని చెప్పి వారి ద్వారా మాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సంస్థలో 3 టీంలు అంటే 8 గంటల పని ఉంటుంది. 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి. 6 AM to 2 PM షిఫ్ట్ ఏ ఉంటుంది. షిఫ్ట్ బి 2 PM to 10 PM ఉంటుంది. షిఫ్ట్ 3 షిఫ్ట్ వచ్చేసి 10 PM to 6 AM ఉంటుంది. వీలైనంత వరకు అమ్మాయిలకు వచ్చేసి రాత్రి షిఫ్ట్ అనేది ఉండదు, డే షిఫ్ట్లోనే పనిచేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ రేపు జరగబోయే జాబ్ మేళాకు అంటే 9వ తేదీ ఆదివారము ఉదయము 9:30 గంటలకు శ్రీనివాస్ నగర్లో ఉన్న నేషనల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మీరు వచ్చి ఈ యొక్క జాబ్ మేళాలో ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకోగలరని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ అవసరమైన వారు రావాలనుకున్న వారు తమ వెంట వచ్చేటప్పుడు సర్టిఫికేట్స్ కాపీ వాళ్ళు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్ ప్లస్ ఒరిజినల్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే ఇక వారికి సంబంధించిన ఇంకా ఏదైనా ఒకవేళ ఇవి ఉన్నట్లయితే ఇతరత్ర సర్టిఫికేషన్ కోర్సులు ఒకవేళ పాస్ అయినవి కూడా ఉన్నట్లయితే అలాంటి వాటిని కూడా వెంట తీసుకొని రాగలరని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కంపెనీ వచ్చేసి ఇది ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న వారికి వచ్చేసి ఎంప్లాయీ ఐడి కూడా ఇస్తారు, తర్వాత ఈపీఎఫ్ ఇస్తున్నారని చెప్తే వాళ్ళ రోల్స్లోకి తీసుకుంటారనే అంశాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మన నంద్యాల చుట్టుపక్కల ఉన్న యువత ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ రేపు ఆదివారం జరిగే ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొని మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, ధన్యవాదాలు. నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి నంద్యాల ఎస్ రవికుమార్, శ్రీమతి శ్రీదేవి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కర్నూలు మరియు శ్రీ హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కర్నూలు వారు నంద్యాల జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి స్టేషన్కి సంబంధించి పెండింగ్ ఇన్వెస్టిగేషన్ కేసులు నవోదయం 2.0లో భాగంగా నిర్వహించవలసిన గ్రామ సభ మీటింగ్లు నాటుసారా నిర్మూలన చేయడం కోసం గోడ పత్రికలు విడుదల చేయడం జరిగిందని, నాటుసారాయి అరకడదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, అదేవిధంగా నాటుసారాయి తయారు చేసిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కొంతమంది వ్యక్తులపై బైండ్ ఓవర్ కేసులో నమోదు చేయడం జరిగిందని, ఎక్కడైనా నాటుసారా తయారు చేసి అమ్మితే వారి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ రూపంలో దుష్పరిణామాలు ఏమేమి జరుగుతాయి, సారాయి తాగడం వల్ల ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తుందనే దాని మీద మేము ఈ విధంగా పాంప్లెట్స్, పోస్టర్స్ పంచడం జరుగుతుంది. అదేవిధంగా పోస్టర్స్ని మేము పల్లె వెలుగు బస్సులు మీద కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆటోలు, పల్లెలకు తిరిగే ఆటోల్లో కూడా మేము పోస్టర్స్ని అతికించడం జరిగింది. తర్వాత బ్యానర్స్ కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ మేము బ్యానర్స్ కట్టాము. అంటే ఈ నవోదయం 2 సంబంధించి నాటు సారాయి తయారు చేసినా, ఎక్కడైనా అమ్మినా, లేకుంటే సరఫరా చేసినా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మన నంబర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది, మా ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ నవోదయం స్టార్ట్ అయిన తర్వాత వివిధ గ్రామాల్లో మేము చేసిన దాడులు కేసుల వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో ఒక 1 మంత్లో అవేర్నెస్ తెలియజేయండి, అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడం జరిగిందని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ రవికుమార్ గారి ఆదేశాల మేరకు కొన్ని గ్రామాల్లో అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సుగాలిమెట్ట, పాణ్యం చెంచుకాలని, తర్వాత ఎల్కే తాండా, గాజులపల్లి, ఈ విలేజ్ల్లో మేము నవోదయం సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ తెలియజేయడం జరిగింది. తర్వాత గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కేసులు కూడా దాదాపు ఒక
నాటు సరాయికి సంబంధించి కేసులు బట్టీలు ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయిలను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తర్వాత నాటు సారాయి అమ్మే వాళ్ళు కూడా తీసుకొచ్చి కేసులు బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా పాత కేసుల్లో ముద్దాయిలు ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఒక 20 మందిని పాండ్యము, గడివేముల, మహానంది మండలాల్లో బైండ్ ఓవర్ కేసులు కూడా తహసీల్దార్ గారి ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ బైండ్ ఓవర్ కేసుల్లో ఎవరైనా బ్రీచ్ అయితే అంటే మళ్ళీ అమ్మితే వాళ్ళని తహసీల్దార్ ఎదుటిగా హాజరుపరిస్తే మండల మేజిస్ట్రేట్ గారు, తహసీల్దార్ గారు వాళ్ళకి 1 लाख రూపీస్ ఫైన్ కానీ లేకుంటే జైలు పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా బీద ప్రజల జీవితాలతో ఆరోగ్యంతో చెలగాటమాడే నాటు సారాయి తయారు చేసిన అమ్మిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామండి. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం ఎక్కడ మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఉన్నా నేను నంద్యాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రొవిజనల్ ఎక్సైజ్ స్టేషన్ నా నంబరు 9440902586 అండి. నా నంబర్కి తెలియజేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీనికి సంబంధించి మీడియా మిత్రులు ఈ నవోదయం 2.0 సంబంధించి మీడియా మిత్రులకు ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజల్లోకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి మీరు ఈ సమాచారాన్ని చేరవేయండి. నాటు సారాయి తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. వాళ్ళకి ఊపిరితిత్తుల సమస్యలు, తర్వాత వచ్చేసి నిమోనియా, క్షయ, క్యాన్సర్, తర్వాత వచ్చేసి ఈ ఆరోగ్యాలు పాడు కాకుండా వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా వీళ్ళు ఏమైనా చనిపోతే వాళ్ళకు కూడా ఆధారమై ఇబ్బంది అవుతుంది. సామాజికంగా సొసైటీలో సరాయి అమ్ముతున్నాడు, సరాయి తాగుతున్నాడు అంటే చిన్న చూపు చూస్తారు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. దూరంగా ఉంటూ మాకు ఏదైనా విషయం ఉంటే డిపార్ట్మెంట్కి తెలియజేసి నాడసారి నిర్మూలనకు సహకరించాలిగా కోరుచున్నానండి. నంద్యాల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ రాజకుమారి పట్టణంలో పోలీస్ నిఘా కెమెరాలు 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ రాజకుమారి సహకారంతో 10 లక్షల రూపాయలతో పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. అదేవిధంగా జిల్లాలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వాటి గురించి అడిగి ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది ఎప్పటికప్పుడు చర్చించడం జరుగుతోంది. ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడకూడదు, రౌడీయిజం ఉండకూడదు, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండాలనే సంకల్పంతో 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో సీసీ కెమెరా లేక ఎక్కడ చూసినా రౌడీ షీటర్లు ఆకుతాయిలు మద్యం సేవించి యువకులు రెచ్చిపోయేవారు. అలాంటి వారికి జిల్లా కలెక్టరేట్ చెక్ పెట్టారు. పట్టణంలో మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సహకారంతో పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. బంగారం ధర అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. రోజు రోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. బుధవారం గ్రాము బిస్కెట్ బంగారం ధర 8,900 రూపాయలకు పలికింది. అదే ఆర్నమెంట్ గ్రాము 8,170 రూపాయలకు చేరింది. ఈ లెక్కన 10 గ్రాముల బిస్కెట్ బంగారం 89,000 రూపాయలు పలకగా ఆర్నమెంట్ 81,700 రూపాయలకు చేరింది. ధర ఇదే విధంగా పెరిగితే ఈ ఏడాది చివరి నాటికి గ్రాము బంగారం 10,000 రూపాయలకు చేరుతుందన్న ఊహాగానాలు మార్కెట్లో షికారు చేస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలను చూసి సామాన్య మధ్యతరగతి ప్రజలు జ్యువెలరీ షాపు వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో గ్రాము బంగారం కొనాలంటే 10,000 రూపాయలు చేతిలో ఉండాల్సిందే. మరోవైపు పెరిగిన ధరతో అందనంత ఎత్తుకు బంగారం ధర బిస్కెట్ బంగారం గ్రాము 8,900 రూపాయలు, ఆర్నమెంట్ 8,170 రూపాయలు మదుపరుల్లో జోష్ నెలకొంది. గత ఏడాది వరలక్ష్మి వ్రతం నాటికి గ్రాము బంగారం 6,300 రూపాయలు ఉంది. కేవలం 6 నెలల్లో ఈ ధర గ్రాముకు 1,900 రూపాయల చొప్పున పెరిగింది. ఈ లెక్కన 10 గ్రాముల బిస్కెట్ ధర కొన్న వారికి దాదాపు 1.90 లక్షల రూపాయల లాభాన్ని చవిచూశారు. మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెట్టారు. ఇది కూడా ధర పెరుగుదలకు కారణమైంది. మరోవైపు డాలర్ పెరుగుదల, క్రూడ్ ధరలు, ఉక్రెయిన్, రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులు కూడా బంగారం పెరుగుదలకు ఒక కారణమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు పసిడి ధర పెరుగుతూ ఉండడంతో ఆ ప్రభావం జిల్లాలో బులియన్ మార్కెట్ పై పడింది. నిత్యం 5 రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు వ్యాపారం జిల్లాలో సాగేది.
అదే పండుగలు వివాహాలు ఉంటే రెట్టింపు వ్యాపారం ఉంటుంది. ధర ఒక్కసారిగా భారీగా పెరగడంతో కస్టమర్లు బంగారం కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. రానున్న రోజుల్లో ధర తగ్గుతుందనే ధీమాతో ఉన్నారు. ఈ కారణంగా వ్యాపారాలు తగ్గాయని జిల్లా బులియన్ వర్తకులు చెబుతున్నారు. జిల్లాలో అత్యధికంగా నర్సాపురం, భీమవరంలో జ్యువెలరీ షాపులు ఉన్నాయి. ధర పెరుగుదలతో షాపులు వెలవెలబోతున్నాయి. ఏం లేదండి, జీరో. రేటు బాగా పెరిగింది కాబట్టి కొనటం రావడం లేదు, అమ్మటం రావడం లేదు. ఇంకా బిజినెస్ ఏం లేదు, ఏం కాదు. విధానంలో అది ఏం లేదు. దుమ్మున పెరిగింది రేటు. ఇంతకుముందు తక్కువ కానీ వస్తున్నారు. ఇప్పుడు రేట్ పెరగడం వల్ల రేట్ భారం పడి ఎవరు రావడం లేదు. అసలు 25 days అది భూమిలో మనం వ్యాపారాలు లేదు. బజార్ అంతా ఖాళీ. వ్యాపారాలు రేటు పెరిగిపోయింది. దాంతో వ్యాపారాలు ఏం లేవు. బజార్ అంతా అయిపోయింది. రేటు బంగారు వచ్చేది 89,000 అయింది. 2,000 రూపాయలు అయింది. వ్యాపారాలు ఏమి లేవు, ఖాళీగా కూర్చున్నాం. ఇంకా తగ్గితే వ్యాపారాలు ఉంటాయి, లేకపోతే అడ్డం ఉంటాయి. వ్యాపారాలు ఏమి లేవు. ఈ రేట్ పెరగడంతో చాలా అంగళ్ళ బాడిగలు కూడా వెళ్ళడం కష్టమైంది. పరిస్థితి ఉంది. మార్కెట్ ఏం లేదు. రావాలి, కూర్చోాలి, టీ తాగాలి, వెళ్ళిపోవాలి. ఏదో చిట్టు ముట్టు ఏదో మెట్టల్లో ఈ వ్యాపారం అంత ఏం లేదు. ఇన్నడూ లేదు. ఇట్లా 1975 నుంచి మార్కెట్లో ఉన్నాను. 50 ఏళ్ళు అయింది. ఇటువంటి వ్యాపారం ఎప్పుడు లేదు ఇంత హీనంగా. రంజాన్ మాసం ఇది కూడా వ్యాపారం అంటే ఏదో 2-3 వచ్చిపోతుంటే అది ఒకటి ఉంటుంది, కానీ ఏం లేదు. ఏదో ఒకడు రావాలి, సాయంత్రం దాకా ఏదో ఒకటి పట్టీలో ఏదో తీసుకుంటే ఏదో అది వచ్చింది. టీ తాగడానికి దానికే సరిపోతుంది. కరెంటు బిల్లులు అవి ఇవి చేతి నుంచి పడాల్సిందే. బాడిగలు వీడిగలు మళ్ళీ మంచిగా ఉన్నా అంటే ఆయనకి జీతం ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాల్సిందే. కాబట్టి ఇంకా చూసుకొని అట్లనే నమ్మకం మీద ఉన్నాం. పాత అంగళ్ళు కాబట్టి మేము అట్లనే ఉన్నాం. ఇంకా బాడిగలు అంగటోళ్ళు అయితే ఇంకా పారిపోవాల్సిందే. నంద్యాల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వార్షికోత్సవాల సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న మెప్మా మున్సిపల్ సిబ్బంది మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. సందర్భంగా జిల్లా మెప్మా అధికారి శ్రీరాములు మాట్లాడుతూ మహిళలు ఆసక్తిగా క్రీడల్లో పాల్గొన్నారు. మహిళలంటే ఒంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుంటారని మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రాధాన్యత కలిగిన వాటికి బహుమతులు కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మన నంద్యాల మెప్మా ఆఫీస్ నందు ఆర్పీల రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఈ రివ్యూలో భాగంగా రేపటి మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రిపరేటరీ వర్క్ కింద మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మొత్తం 138 మెంబర్స్లో 120 మెంబర్స్ ఆర్పీలు హాజరు కావడం జరిగింది. సో ఈ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మన ఎల్కేఆర్ ఫంక్షన్లో రేపు మీటింగ్ ఉంటుంది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో. సో దానిలో భాగంగా ప్రిపరేటరీ వర్క్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ మహిళల ఉత్సాహంతో మహిళా దినోత్సవం చిన్నపాటి కొన్ని 2-3 గేమ్స్ కూడా పెట్టుకుంటున్నారు. వీల్ చైర్ ఒకటి, స్పూను, ఒక ఇది నిమ్మకాయ ఒకటి, సూది దారం ఎక్కించడం. సో ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉత్సాహంగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం ఉద్దేశించి మా ఎండి గారు తేజ్ భరత్ సారు ప్రేరణ సఖి అని నలుగురిని మంచి ఎంటర్ప్రైనర్ ఉన్న వాళ్ళను, అంటే 50 లక్షల పైన టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళను ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో మన నంద్యాల పట్టణం నుంచి అది ప్రకృతి ఫుడ్స్ నుంచి ఒకరు, సో ఇంకొకటి చెకోడి బిజినెస్ సంబంధించిన ఒకరు, ఇద్దరు సెలెక్ట్ చేయడానికి మన నంద్యాల పట్టణం, నందికొట్టుకూరు నుంచి ఇద్దరు. ఓవరాల్గా దాని ఉద్దేశం ఏంటంటే ప్రేరణ సఖిని ప్రతి సంవత్సరం ఒక 100 మందిని మంచి ఎంటర్ప్రైనర్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు యూనిఫామ్ ఇచ్చి నగదు ప్రోత్సాహ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం 200 మందిని ఆ విధంగా లైవ్లీహుడ్ పెంచుకోవడానికి ఉద్దేశంలో ఇది చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్న ఎండలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ వెల్లడి.
సామాన్యుడికి సాయంగా జనరిక్ మందులు అందుబాటులోకి ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. ఆలగడ్డ అహోబిలం క్షేత్ర ఎగువలో హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ జ్వాలా నరసింహుడు. మార్చి నెల 9వ తేదీ ఆదివారం నాడు నేషనల్ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. నవోదయ 2.0లో భాగంగా నిర్వహించవలసిన గ్రామసభ మీటింగ్లు నాటసార నిర్మూలన చేయు గోడ పత్రికలో విడుదల సిఐ కృష్ణమూర్తి. నంద్యాల పట్టణంలో ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నా పోలీస్ నిఘా కెమెరాలు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. బంగారం ధర అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు. వ్యాపారం లేక వెలువెలబోతున్న బంగారు షాపులు. మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ మప్మా మహిళా ఉద్యోగస్తులకు క్రీడా పోటీలు. ఇవి ఇప్పటివరకు కనిపించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.